ఎవరికి ఇస్తాడు? వాడికి అకౌంట్ ఉంటే అకౌంట్ ఉంటే సరిపోదు. ఇడేం చేయాలి? అందులో అప్పుడప్పుడు డబ్బులు వేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు డబ్బులు వేస్తూ ఉంటే అప్పుడు ఇటు అవసరం అయినప్పుడు వెళ్ళి అంటే 10 రూపాయలు ఇవ్వండి, 100 రూపాయలు ఇవ్వండి, 200 ఇవ్వండి అంటే వాళ్ళు డబ్బులు ఎత్తారు. అంతే నీ అకౌంట్ తీసుకోలేదు, అందులో డబ్బులు వేయలేదు. నీ దగ్గర లక్షలు ఉన్నాయి కదా అని ఒక 10 రూపాయలు అంటే ఆ దగ్గర ఉట్టిచ్చేస్తారేంటి? ఎవడో. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర కూడా సర్వ సంపదలు ఉన్నాయి, గుప్తములై ఉన్నాయి. కానీ ఎవడు తీసుకోగలడంటే ఎవడైతే పరలోకంలో డిపాజిట్ చేసుకుంటాడో వాడే తీసుకోగలడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవడైతే వాడి దగ్గర ఉన్నటువంటి ధనాన్ని సమకూర్చుకుని సిద్ధపరుచుకుని దేవుని కొరకు వాడతాడో, దేవుడు చెప్పినట్టు ధనాన్ని లోకధనాన్ని వాడతాడో వాడే పరలోక ధనాన్ని వాడుకోగలడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం దేవుడు మనకిచ్చినటువంటి ధనాన్ని దేవుడు చెప్పినట్లుగా మనం వాడగలిగితే, దేవుడు చెప్పినట్లుగా మనం దాన్ని ఉపయోగించగలిగితే ఖచ్చితంగా దేవుడు మనకు కావలసిన రీతిలో, మనకు అవసరమైనప్పుడు, మనకు అవసరమైనటువంటి రీతిలో, మనకు తెలియని రీతిలో, మన ఊహించిన మార్గములో ఆయన తన ఆశీర్వాదాన్ని మన కొరకు నింపుటకు సమర్థుడు. ఆయన పరలోక ద్వారాలు మన జీవితంలో తెరచుటకు సమర్థుడు. హల్లెలూయా. అందులో యెషయా గ్రంథం అంటాడు కదా, రహస్యమందు దాచబడిన ధననిధిని నీకు ఇస్తాను. రహస్యమందు దాచబడిన ధననిధిని నీకు ఇస్తాను. ఎవరికి ఇస్తాడు ధననిధిని? డిపాజిట్లు చేసుకున్న వాళ్ళకి. దేవునికి స్తోత్రం. అందరికి కాదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు జాగ్రత్తగా వినండి. ఆయన మాట వినే వాళ్ళమైతే ఆయన దగ్గర ఆశీర్వాదం పొందుకోగలుగుతాం. బీదలను కనికరించండి, మీ ధనాన్ని బీదల కోసం ఉపయోగించండి అని చెబితే అక్కడ చక్కగా మాట్లాడాడు. మన బీదల కోసం ధనం వాడితే ఒకటి యెహోవాకు అప్పించిన వాళ్ళం అవుతామట, రెండవది ఏమవుతుంది దేవుని ఘనపరచిన వాళ్ళం అవుతామంట, మూడవది ఏమవుతుంది మన పరలోకంలో ధనాన్ని దాచుకున్నట్లు అవుతుందట. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు ముందు బీదలకు కనికరించడం, అసలు దేవుడు చెప్పిన పని చేయడం నేర్చుకోవాలి ముందు. అలా నేర్చుకున్న తర్వాత అంటాడు, మీరు ఈ ధర్మాన్ని చేసేటప్పుడు, ఈ ధర్మ కార్యాలు చేసేటప్పుడు, మీరు బీదలకు సహకరించేటప్పుడు ఎలా సహకరించాలట? రహస్యంగా చేయాలి. ఎలాగా? రహస్యంగా చేయాలి. రహస్యంగా చేయటం అంటే ఎవరికి కనబడకుండా చేయాలి. ఆ పైన అంటాడు, కుడి చేతితో ఇచ్చేది ఎడం చేతి కూడా తెలియకుండా చేయాలి. ఇప్పుడు చాలామంది నా వైపు చూస్తూ మీకు ఒక ప్రశ్న రావాలి. మీకు కొంతమందికి వచ్చే ఉంటుంది, కొంతమందికి వచ్చడం. ఏంటి ఆ ప్రశ్న అంటే, మరి మీరు కూడా సహకారం చేస్తున్నారు చాలామందికి, మీరు కూడా చాలామందికి బట్టలు ఇస్తున్నారు, మీరు చాలామందికి సహకారాన్ని చేస్తున్నారు, ప్రతి నెల కిరాణా ఇస్తున్నారు, బాగానే ఉంది, మరి మీరెందుకు ఫోటోలు తీస్తున్నారు? ఇచ్చేది రహస్యంగా ఇవ్వాల్సి వచ్చినప్పుడు మీరెందుకు మాకు చెప్పిస్తున్నారు? మీరెందుకు ఫోటోలు తీసి ఫేస్బుక్లో పెడుతున్నారు? మీరెందుకు ఫోటోలు తీసి వాట్సాప్లో పెడుతున్నారు అని అనవచ్చు. రైట్, మీకు రాలేదు ఆలోచన? స్తోత్రం. చెబితేనేనండి, మేము ఎందుకు ఫోటోలు దిగుతామంటే మీకు మంచి ఉదాహరణ చెబుతాం. అప్పుడు దాని మీద నా ఫోటో ఉంది కదా, ఒరిజినల్గా అది నా డబ్బులు కాదు, అది నేను ఇచ్చేది కాదు. ఎవరు ఇస్తున్నారు? అది సంఘం ఇస్తున్నా, అది సంఘం ఇచ్చేది. అది నా డబ్బులు కాదు, సంఘం డబ్బులు, మీ డబ్బులే. మీరు ఇచ్చేటువంటి కానుకలు, మీరు ఇచ్చేటువంటి దశమ భాగాలు, మీరు ఇచ్చేటువంటి కృతజ్ఞత అర్పణలు, వీటన్నిటిని పోగేసి దాన్ని విభజించి వాడిని భాగించి దానిలో కొంత తీసి బీద వాళ్ళకి ఇస్తున్నాం. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే, మేము ఇచ్చిన కానుకలను పాస్టర్ గారు ఏం చేస్తున్నాడో అనేటువంటి సందేహం రావచ్చు. చాలామంది కానుకలు ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఈడే తింటాడు, ఈడు తింటాకే పాస్టర్ గారికి ఇస్తున్నాం మేము అన్నట్టు అనుకుంటారు. కనుక మీరు ఇచ్చేటువంటి ప్రతి రూపాయిని అనేక ముక్కలు చేసి దేవుని పనిని చేస్తున్నాం. దేవునికి స్తోత్రం.
మీకు ఇచ్చేటప్పుడు, మీరు కానుక ఇచ్చేటప్పుడు, మీరు దేవునికి అర్పణ ఇచ్చేటప్పుడు, దశమ భాగాలు ఇచ్చేటప్పుడు, కృతజ్ఞత అర్పణలు ఇచ్చేటప్పుడు మీకు ఒక మాట, ఒక సంతృప్తి కలుగుతుంది. మా సంఘము ద్వారా పరిచర్యలు జరుగుతున్నాయి, మా సంఘము ద్వారా బీదవారు పోషింపబడుతున్నారు, మా సంఘం ద్వారా అనేక మందికి సహకారం అందించబడుతుంది, మా సంఘం ద్వారా అనేక మంది పోషింపబడుతున్నారు, మా సంఘం ద్వారా సువార్త పరిచర్య జరుగుతుంది, మా సంఘం ద్వారా సేవకులు పోషింపబడుతున్నారు, మా సంఘం ద్వారా దేవుని యొక్క పరిచర్య బయటికి వెళ్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు విషయం చెప్పరండి, ఇంత పరిచర్య జరుగుతుందంటే, ఇంత పరిచర్య ఇంచుమించు 20 కిట్లు ఇస్తాం. మనం 20 కిట్లు ఇస్తాం. ప్రతి వారం భోజనం పెడతాం శుక్రవారం. అప్పుడప్పుడు ఎవరైనా స్పాన్సర్స్ ఉంటే ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. సేవకులను పోషిస్తున్నాం, IPL సేవకులకు సహకరిస్తూ ఉన్నాం, టీవీ పరిచర్య చేస్తున్నాం, సువార్త పత్రికల పరిచర్య చేస్తున్నాం, సువార్త పత్రికలు ప్రింట్ చేస్తాం, ప్రింట్ మీడియా ఉంది, ప్రింట్ మినిస్ట్రీ మనకు ఉంది. ఇంత పరిచర్య చేస్తున్నాం. ప్రతి నెల చిల్డ్రన్ ప్రోగ్రామ్ పెడుతున్నాం. ఇంత పరిచర్య జరుగుతుంది. ఇదంతా జరగడానికి గల కారణం ఏంటి తెలుసా? అది నా డబ్బు కాదు, అది మీరు ఇచ్చిన డబ్బే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీకు ఇంకో డౌట్ కూడా రావాలి. ఏమన్నా తెలుసా? వారానికి వచ్చి నేను 10 రూపాయలకి అయితే వేతంటే ఎంత పని జరిగిపోద్దా? హలో, అంతే కదా. వారానికి వచ్చి నేను ఎంత వేస్తున్నాను? 10 రూపాయలు వేస్తున్నాను. నా 10 రూపాయల వల్ల ఎంత పని జరిగిపోతుందంటే నువ్వు కాబట్టి 10 వేతనం. దేవునికి స్తోత్రం. సంఘంలో వేలాది రూపాయలు కానుకలు ఇచ్చేవాళ్ళు ఉన్నారండి. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం. దశమ భాగాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారండి. మన సంఘంలో నాకు ఇచ్చినటువంటి హైయెస్ట్ దశమ భాగం చెప్తాను చూడండి. హైయెస్ట్ దశమ భాగం. ఒకసారి ఒక కుటుంబం నన్ను ఇంటికి పిలిచారు. అయ్యగారు ఒకసారి ఇంటికి రండి అన్నారు. సరే అని వెళ్ళాను. వెళ్తే అయ్యగారు ప్రార్థన చేయండి, దశమ భాగం ఇస్తాం అన్నారు. దశమ భాగం తీసి చిన్న కవర్లు పెట్టి నా చేతులు పెట్టారన్నమాట. పెడితే నేను అనుకున్నాను ఇదేంటో 100 కాంతాలు ఏమోలే అనుకున్న. స్తోత్రం, కవర్లు పెట్టారు కదా, ప్రార్థన చేసింది, దశమ భాగం దీవించరా. అది ఇంటికి వచ్చి ఎక్కడికి తెస్తా అనుకుంటున్నారు? 60,000. 60,000 ఇచ్చేయడా అంటే 60,000 ఏం చేయడు? లెక్కలే కదా. దేవునికి స్తోత్రం. ఉన్నారండి సంఘంలో దశభాగాలు ఇచ్చేవాళ్ళు, విస్తారంగా కానుకలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంత పరిచర్య చేయగలుగుతున్నాం. ప్రతి డైలీ పరిచర్య చేయగలుగుతాం, డైలీ టీవీ కార్యక్రమం ఇవ్వగలుగుతున్నాం. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇవ్వగలిగిన వాళ్ళు ఉన్నారు, ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇచ్చేవాళ్ళని దేవుడు బహుగా ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరిచ్చే కొలది మేము బాగుపడటం కాదు, ఇచ్చే కొలది దేవుని పని బహు విస్తారంగా జరుగుతుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. మీరు ఇచ్చే కొలది దేవుని పని జరుగుతుంది, ఇచ్చే కొలది ఇంకా విస్తారమైన దేవుని పని జరుగుతుంది. మీరు ఇంతవరకు ఇస్తున్నారు కాబట్టి, ఇంతవరకు సరిపోతుంది కాబట్టి ఇంతవరకు చేస్తున్నాం. ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు అందరూ ఇచ్చారనుకోండి, మరి ఇంకా విస్తారమైన పని చేయడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వారందరికీ తెలియడం కోసం, వారందరికీ తెలియటం కోసం ఇస్తున్నాను. నీకు ఇంకో మాట కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. వాళ్ళందరూ రహస్యంగా ఉన్నారు. ఒరిజినల్గా నేను బయటకు కనబడుతున్నా కానీ నిజంగా డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు? రహస్యంగా ఉన్నారు. వాళ్ళు ఇచ్చినట్టు ఎవరికి తెలియదు. ఇప్పుడు 60,000 ఇచ్చినప్పుడు ఎవరు కావాలి? ఇప్పుడు చాలామంది ఏం ఆలోచిస్తున్నా తెలుసా? ఎవరు ఇచ్చి ఉంటారంట? ఇప్పుడు ఎంత ఇచ్చాడు? నేను ఇచ్చానన్న బతుకులు ఎప్పుడన్నా దశభాగం ఇచ్చారని అనుకోం మనం. ఎవడిచ్చాడబ్బా, ఎవడిచ్చాడు? రేవతి ఇచ్చి ఉంటుంది కదా, అయితే ఎవరైనా ఇచ్చారేమో. కొయితే వాళ్ళు ఎవరన్నారు అంత ఇచ్చేవాళ్ళు? దేవునికి స్తోత్రం. మీకు విషయం చెప్పరండి, మన సంఘంలో కొయిటలు 23 మంది ఉన్నారు. 23 మంది ఉన్నారు కొయిటే వాళ్ళు. దశభాగం ఇచ్చేవాళ్ళు ఎంతమంది తెలుసా అండి? 2. మీరు ఏమనుకుంటారంటే కొయిటోళ్ళు అందరూ బోల్డ్ అంత ఇచ్చేస్తారు, పాటర్ గారికి బోల్డు, కొయిటోళ్ళు అంటే కొయిటేకి బోల్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 ఇస్తున్నారు దశభాగం కొయిటోళ్ళు, మిగతాలు అందరూ ఇవ్వట్లేదు. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీకు విషయం చెప్పిన వారందరూ రహస్యంగానే ఉన్నారు. వారిస్తున్నటువంటి ప్రతి రూపాయిని, వారిస్తున్న ప్రతి సహకారాన్ని
రహస్యమందు చూచుచున్నటువంటి దేవుడు వారికి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఫోటో నాదే కానీ నాది కాదు డబ్బా. వారి వెనకాల ఉన్న రహస్యంగా చేతులు, చాలా మంది చేతులు ఉన్నాయి. ఆ చేతులన్నిటిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. అందులో ఉన్న ప్రతి హస్తాన్ని దేవుడు దీవించబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. మనం దేవునికి ఇచ్చినప్పుడు, దేవుని పని చేసినప్పుడు, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇచ్చినప్పుడు, దేవుని యొద్ద నుంచి రావాల్సిన ధనం దేవుడు మనకు ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన నమ్మకస్తుడు, ఆయన పక్షపాతి కాదు. అబ్రహామును ఆశీర్వదించినట్లుగా నిన్ను ఆశీర్వదించగలడు. దావీదును ఆశీర్వదించినట్లుగా నిన్ను ఆశీర్వదించగలడు. ఆయనకు అసాధ్యమైనది లేదు, లేనే లేదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. రహస్యమందు చూస్తున్నటువంటి దేవుడు నీ ధర్మ కార్యాలను చూస్తున్నాడు. రహస్యమందు చూస్తున్నటువంటి దేవుడు నీవిస్తున్న ప్రతి అర్పణను చూస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు చేస్తున్న ప్రతి ధర్మ కార్యానికి, నువ్వు ఇస్తున్న ప్రతి అర్పణకు ఎవరెంత ఇస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారో తెలియకపోవచ్చు సంఘంలో. ఒకవేళ అదే 60,000 నువ్వు ఇవ్వాల్సి వస్తే ఏం చేస్తావు? నువ్వు మైకట్టుకుని మరి అందరికీ వందనాలు, మరి దేవుడు నన్ను ఆశీర్వదించాడు, పాస్టర్ గారు దశమ ఇవ్వాలనుకున్న 60,000 మరి ఫ్యాన్లు వేస్తారో కదా, మరి టైల్స్ వేస్తారో, మీ ఇష్టం చేసేయండి అయ్యారు అని ఇస్తాం, అందరికి చెప్పిస్తాం. ఒక విషయం చెప్పరా, వాళ్ళు తెలియకుండా ఇవ్వడానికి గల కారణం ఏంటంటే పరలోకమందున్న దేవుడు వారిని చూస్తున్నాడనే నమ్మకం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఒకవేళ నేను ప్రతిఫలం ఇవ్వగలిగితే ఎంత ప్రతిఫలం ఇవ్వగలను? నేను ఇచ్చే ప్రతిఫలం ఎలా ఉంటుందో తెలుసా? నేను ఇచ్చే ప్రతిఫలం నువ్వు దశంభాగం నాకు ఇస్తున్నావు అనుకున్నావు అనుకో, నువ్వు అట్టుకొచ్చి నాకు 100 రూపాయలు దశంభాగం ఇచ్చావు, లేకపోతే 1000 రూపాయలు దశంభాగం ఇచ్చావు, 10,000 దశంభాగం ఇచ్చావు. నేను చేయగలిగిన ఒకే ఒక్క పని ఏంటి తెలుసా? నీ కోసం అందరి చేత చప్పట్లో కొట్టించగలను. మహా చేస్తే, ఇంకా అంతగానో చేస్తే రహస్యంగా ప్రార్థన చేయగలను. అంత చేంజ్ చేయలేను. కానీ దేవుడిస్తే అంతకు మించినటువంటి 100 ఆశీర్వాదంతో ప్రభువు నేను నింపుటకు సమర్థుడు. హల్లెలూయా. బీదలను కనికరించినటువంటి యోబుడు దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు యోబును ఆశీర్వదించడానికి గల మరో కారణం ఏంటి తెలుసా? అతని నమ్మకమే కాదు, అతడు బీదలను పోషించేవాడు, బీదలకు సహకరించేవాడు, బీదలు లేవనెత్తేవాడు, తల్లిదండ్రులు లేని వారు పోషించాడు. యోబు అంటాడు, ఇగో తల్లిదండ్రులు లేని వారు నా ఇంట్లో నా కొడుకుల వల్ల, నా బిడ్డల వల్ల ఎదుగారు నా ఎదుట అంటారు. యోబు 2 ఆశీర్వాదం పొందుకోవడానికి గల కారణం ఏంటంటే యోబు చేసినటువంటి ఆ ధర్మ కార్యాలు. దేవునికి స్తోత్రం. ఇక 2 విషయాలు మీకు జ్ఞాపకం చేయిస్తాను. మనం రహస్యంగా చేయాల్సిందేంటి? ధర్మకార్యాలు. దేవునికి ఇచ్చేది ధర్మకార్యాలు సమస్త కూడా ఎలా చేయాలి? రహస్యంగా చేయాలి. అప్పుడు రహస్యమందు చూసుకున్నటువంటి దేవుడు నీకేం చేస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సంఘమే కాదు, టీవీలో వాక్యం వింటున్న వారు అనేక మంది సహకరిస్తున్నారు. మనం ఎప్పుడు టీవీలో స్కానర్ పెట్టాం, క్యూఆర్ కోడ్ పెట్టి మాకు ఫోన్పే నెంబర్ ఇచ్చి ఎప్పుడు మేము డబ్బులు అడగలేదు. ఎప్పుడు టీవీ కార్యక్రమంలో ఎవరిని డబ్బులు అడగలేదు. అడగకపోయినా మన కార్యక్రమాలు చూస్తున్న వారందరూ చాలామంది అయా మీ సహకారం చేస్తాం, మీ పరిచర్యకి మీ సహకారం చేస్తామని అనేక మంది కానుకలు ఇస్తున్నారు. వారిని కూడా ప్రభు దీవించును గాక. హల్లెలూయా. ఇక మనం ముందుకు వెళ్దాం. 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. రహస్యమందు చూచుతున్నటువంటి దేవుడు చేసే 2వ పని మనం జ్ఞాపకం చేస్తాం. 6వ వచనాన్ని చదువుదాం, చూడండి. 6వ వచనం, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. 2వది, నువ్వు రహస్యంగా చేసేటువంటి ప్రార్థన నా దేవుడు చూస్తున్నాడు. అసలు ముందు నువ్వు ప్రార్థన చేసే అలవాటు ఉందా నీకు? అసలు నేను కొలు మూసుకుంటాను, మీరు చేతులెత్త. అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ప్రార్థన చేసే అలవాటు ఉంది? నేను కొలు మూసుకుంటా చూస్తున్నారా?
ఈరోజు ప్రార్థన చేసి వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఈరోజు ప్రార్థన చేసిన వాళ్ళు, ఇవాళ ప్రార్థన చేసిన వాళ్ళు మిగతా ఎవరు చేయలేదా? లేకపోతే మేము ఎత్తమానా? మీ నమ్మకాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరు మంచోళ్ళు, అబద్ధం ఆడలేరు. మీకు విషయం చెప్పనా? వాక్యంలో ఒక మాట ఉంది, అడుగుడి మీకు ఇవ్వబడరు. ఎలాగ అడగమంటాడు తెలిసే? యోహాను సువార్తలో మీ సంతోషము పరిపూర్ణమనట్లు అడిగా అంటాడు. మరి దేవుడు అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి అడగటానికి నీకు బాధ ఏంటి? ఇచ్చేవాడు ఉన్నాడు, అడగటానికి బాధ ఏంటి? మనం అడిగితే ఇవ్వని వాళ్ళందరి దగ్గరికి వెళ్తాం, ఇవ్వలేని వాళ్ళందరి దగ్గరికి వెళ్తాం, ఇవ్వని వాళ్ళ దగ్గరికి వెళ్తాం, సహకారం అందించడం దగ్గరికి వెళ్తాం. అడిగితే నేను ఇస్తాను, మాట్లాడితే నేను తలుపు తడతాను, నువ్వు తడితే తలుపు తీస్తాను, నువ్వు వెలిగితే నేను దొరుకుతాను అని వాగ్దానం చేసినటువంటి దేవుడు మనకున్నాడు. నువ్వు మాట్లాడరా బాబు నేను మాట్లాడతాను, నువ్వు అడగరా బాబు నేను ఇస్తాను అది దేవుడు అడుగుతుంటే చెబుతుంటే మన బాధలు, మన కష్టాలు, మన ఇరుకులు, మన ఇబ్బందులు అన్ని మన కడుపులో పెట్టుకుని విశ్రామం అంటే ఏడవడం కాదు, ఆ బాధలన్నీ యేసే దగ్గర చెప్పుకుంటే నీ బాధలన్నింటినీ ఆయన తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన నీ సమస్యలన్నిటికీ పరిష్కారం ఇస్తాడు. నీ సమస్యలన్నింటిలో ఆయన నీ తలను పైకెత్తుతాడు. హల్లెలూయా. ప్రార్థన చేయడం అంటే ఆయనతో మాట్లాడటమే కదా. ఒక కుమారుడు తన తండ్రితో మాట్లాడినట్లుగా, ఒక యజమానుడు తన యొక్క దాసుడు తన యజమానుడితో మాట్లాడినట్లు, ఒక కుమార్తె తన తల్లితో మాట్లాడినట్లుగా మనం దేవునితో మాట్లాడగలిగితే మన అవసరాలన్నీ తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీ నాన్న అడిగే ముందు, మీ తండ్రిని అడిగే ముందు, మీ యజమానుని అడిగే ముందు, మీ తోటివారిని అడిగే ముందు నువ్వు దేవుని అడుగు. నువ్వేదైనా మీ నాన్న అడగాలనుకున్నప్పుడు, ఏదైనా మీ యజమానుని అడగాలనుకున్నప్పుడు, ఏదైనా తోటివారిని అడగాలనుకున్నప్పుడు, ఎవరి దగ్గర సహాయం పొందుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకో ముందు ఎవరిని అడుగు? దేవుణ్ణి అడుగు. దేవుడి దగ్గర మోకరేసి పొద్దున్నే సాయంకాలం అనుకూలం ఉన్నప్పుడల్లా మోకరించి అయ్యా నేను అవసరతలో ఉన్నానని ప్రార్థన చేయి. దేవుడు నీకు ఎక్కడి నుంచి సహాయం రావాలనుకుంటే దేవుడు నిర్ణయించి అక్కడి నుంచి సహాయాన్ని పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. నీ ఊహించని రీతిలో సహాయాన్ని అందిస్తాడు. నీ ఊహకు మించినటువంటి రీతిలో, నీకు ఊహకు అందని రీతిలో దేవుని సహాయాన్ని నీకు అందించగలడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఊహకు అందని స్థితిలో నుంచి, నీకు సహాయం రాదనుకున్నటువంటి స్థితిలో నుంచి ఆయన నీకు సహాయము అందించగలరు నువ్వు ప్రార్థన చేయగలిగితే. ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తున్నారు, కొంతమంది ప్రార్థన చేయలేదనుకోండి. ప్రార్థన చేస్తే ప్రభు ప్రార్థన ఆలకిస్తానని సెలవిస్తున్నాడు. ఒకవేళ చాలామంది ప్రార్థన చేస్తున్నారు. ఎలా ప్రార్థన చేస్తున్నారు? రహస్యంగా ప్రార్థన చేస్తున్నారు. కొన్ని రహస్య ప్రార్థనలు ఉంటాయి, 10 మందిలో చేయలేని ప్రార్థనలు ఉంటాయి, బహిరంగంగా చేయలేని ప్రార్థనలు ఉంటాయి. అయ్యా నా భర్తను మార్చని బహిరంగంగా చేయలేదు, అయ్యా నా అప్పులు తీర్చని బహిరంగంగా చేయలేం, అయ్యా నా రహస్య బలహీనతలను తొలగించులని బహిరంగంగా చేయలేం. కొన్ని ప్రార్థనలు రహస్యంగానే చేయగలం. వాక్యం ఏం చెబుతుందో తెలుసా? నువ్వే ప్రార్థన రహస్యంగా చేస్తున్నావు నాకు తెలియదు, కానీ నీ ప్రార్థన దేవుడు ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నువ్వు రహస్యంగా చేస్తున్న ప్రార్థన, ఒంటరిగా చేస్తున్నటువంటి ప్రార్థన, ఏకాంతంగా చేస్తున్నటువంటి ప్రార్థన నా యేసయ్య వింటున్నాడు. నా యేసయ్య సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పరిస్థితి మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ తలను పైకెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పరిస్థితులు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. రహస్యమందు చూచుచున్న దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. భయపడద్దు, దిగులు పడద్దు. ఒకరోజు ఖచ్చితంగా నీ రహస్య ప్రార్థనకు ఆయన బహిరంగ ఆయన అద్భుతాలు చేయబోతున్నాడు. నీ రహస్య ప్రార్థనకు ఆయన గొప్ప ఉన్నత రీతిలో ఆయన తన ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు నీ ప్రార్థన ఏదైనా సరే ఆ ప్రార్థనకు నా దేవుడు ప్రతిఫలం ఇచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రార్థన ఆలకించువాడు పేరు కలిగిన వాడు. ఈరోజు నీ ప్రార్థన ఏదైనా సరే, ఎంతటి పెద్ద ప్రార్థన అయినా సరే, ఎంత కఠినమైన అవసరమైనా సరే, ఎంతటి పరిస్థితులైనా సరే, నీ ప్రార్థన దేవుడు ఆలకించి ప్రతిఫలం అనుగ్రహించునుగాక. నమ్మిన వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా.
ఇక మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, సమయం అయిపోతా ఉంది, మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి 17-18 వచనాలు మనం చదువుతాం. ఉపవాసం చేయనప్పుడు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందు నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకుని నీ ముఖం కడుక్కును, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవునికి స్తోత్రం. ఈ 3 చాలా కామన్గా ఉన్నాయి. చూడండి మత్తయి 6:17-18 వచనాలు. ఇక్కడ ప్రభు అంటాడు చూడండి, 3 విషయాల్లో ప్రభు ఒకటే కామన్గా చెప్పాడు. ఏంటి? రహస్యమందు చూచుచున్న దేవుడు. ఇక్కడ 3వది అంటాడు రహస్యంగా నువ్వు చేసే ఉపవాసం. ఉపవాసం చేసినప్పుడు ఎలా చేయాలి? రహస్యంగా చేయాలి. ఉపవాసం ఎవరి కోసం చేస్తున్నావు నువ్వు? ఊర్లో వాళ్ళ కోసమా? ఊర్లో కోసం చేస్తే అప్పుడు చెప్పాలి నువ్వు, అమ్మ ఉపవాసం అన్న. కొంతమంది ఉపవాసం ఉంటారండి. ఉపవాసం ఉండి పొద్దున్న లేచి ఎప్పుడు లుగుతుందా, ఎప్పుడు తెల్లారుతుందా అని చూసి లేచిన వెంటనే కేజీ ఉప్మా చేసుకుని జీడిపప్పులు వేసుకుని తినేసి ఏమంట అంటే ఎవరైనా వస్తుంటారే, ఎవరైనా వస్తున్నారు ఇక్కడ. ఏ అమ్మ గుడ్లు అయితే వేసి కూర్చున్నావు అంటే కొంతమంది ఉపవాసం ఉంటారండి, మంచి ఉపవాసం చేస్తారు. 1/2 లీటర్ పాలు స్పెషల్, నీళ్ళు కలపని పాలు 1/2 లీటరు, ఒక అత్తవే అంటుపళ్ళు, ఒక అత్తం అంటుపళ్ళు తినేసి శుభ్రంగా. నేను 40 రోజులు ఉపవాసం చేస్తానంటే దేవుడికి ఇస్తాం. భోజనకి అయ్యే కోర్సు కంటే ఈవిడికి అయ్యే కోర్సు ఎక్కువ. అంటే నేను ఉపవాసం చేసినప్పుడు ఎలా చేయాలి? రహస్యంగా చేయి. మీకు విషయం చెప్తాను. రేపు 40 రోజులు కూటాలు వస్తున్నాయి, కల్వరి పండుగలు. ఈ కల్వరి పండుగల్లో చాలామంది ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండటం అంటే ఎలాగంటే కొంతమంది 40 రోజులు సంపూర్ణమైన ఉపవాసం ఉంటారు. నాకు తెలిసి ఎవరు ఉంటున్నారు, కానీ వాళ్ళు ఎప్పుడు అమ్మ 40 రోజులు ఉపవాసం చేయతానంటే ఎప్పుడు ఎత్తలేదు. వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా? అందరికీ చెప్పుకోవడం నాకు ఇష్టం లేదని వాళ్ళ ఉద్దేశం. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు నాకు చెప్తారు, అయ్యా నేను 40 రోజులు ఉపవాసం ఉంటున్నాను, నేను 40 రోజులు ఒంటిపూట ఉపవాసం ఉంటున్నాను, అయ్యా నేను 20 రోజులు ఉపవాసం ఉంటున్నాను, నేను 1 రోజు ఉపవాసం ఉంటున్నాను, 3 రోజులు ఉపవాసం ఉంటున్నాను అనేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఉన్నారు ఉపవాసం లేదు, ఉపవాసం లేదు, రోజు చికెన్ అని తినేసి పాత్రకు వచ్చి శుభ్రంగా పడుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది. దేవునికి స్తోత్రం. కొంతమంది వండుకులు వచ్చి ఉపవాసం అండి. ఎప్పటి వరకు ఉపవాసం? ప్రార్థన అయ్యే వరకు ఉపవాసం. ప్రార్థన అయ్యే వరకు ఉపవాసం ఉండి ప్రార్థన అయిపోయిన తిరిగిన తర్వాత మొక్కలు తినేసేవాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉండండి. ఉపవాసము ఉన్నప్పుడు నువ్వు ఎవరికి చూపించాల్సిన అవసరం, అది ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? ఉపవాసానికి ప్రతిఫలం ఇవ్వాల్సిన వాడు ఎవడు? దేవుడు. కానీ వాక్యం ఏం చెబుతుందో తెలుసా? రహస్యమందు చూచేటువంటి దేవుడు నీ ఉపవాసాన్ని కూడా చూస్తున్నాడు. ఈ రోజుల్లో 40 రోజులే కాదు, ఈ వారం రోజుల్లో కూడా ప్రతిరోజు కూడా ప్రతి వారం కూడా కొంతమంది శుక్రవారం ఉపవాసం ఉంటారు, కొంతమంది శనివారం ఉపవాసం ఉంటారు. మంచిది. నీ ఉపవాసం ఎవరికి తెలియకపోయినా నా దేవుడు నీ ఉపవాసాన్ని చూస్తున్నాడు. నువ్వు చేసేటువంటి ప్రార్థనకు మరింత బలాన్ని చేకూర్చడానికి ఉపవాసం ఉపయోగపడుతుంది. మోషే 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. 40 రోజులు మోషే ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా మోషే ఎంత శక్తివంతుడయ్యాడు తెలుసా? 20 లక్షల మందిని 40 సంవత్సరాలు నడిపించగలిగాడు, నాయకుడిగా ఉండగలిగాడు. హల్లెలూయా. ఒకరిద్దరు కాదు, ఎంతమంది? 20 లక్షల మందిని నాయకుడిగా ఉండి నడిపించగలిగాడు. 300 మంది ఉన్న సంఘానికి సేవకుడిగా ఉండడానికి ఎన్ని బాధపడతామే మేము, ఎన్ని తలపోట్లో. ఎందుకో తెలుసా? 300 మంది 300 రకాలు. ఈ టైప్ ఆడు కదా, ఆ టైప్ వీళ్ళు కదా, ఈ టైప్ ఇంకోటి. ఒక్కొక్కడు ఒక్కో టైపు, ఒక్కొక్కడు ఒక్కో ఆలోచన, ఒక్కొక్కడు ఒక్కో జ్ఞానం. 300 మంది 300 రకాలుగా ఆలోచిస్తారు. ఎవరు ఏ విధంగా ఆలోచించినా మేము అందరికీ సరిపడినట్లే ఆలోచించాలి.
దేవునికి స్తోత్రం. ఎంత తలకాయ పోటండి. నేను నాకులాగా ఉండడానికి లేదు. హలో, అర్థమైందా? పాస్టర్ గారు ఎప్పుడు వాడికి నచ్చినట్టు ఉండకూడదు. ఎవరికి నచ్చినట్టు ఉండాలి? సంఘానికి నచ్చినట్టు ఉండాలి. దేవునికి స్తోత్రం. సంఘానికి నచ్చినట్టు ఉంటే సరిపోతుందా? 300 మందికే సరిపోవాలి. 300 రకాల మనస్తత్వాలకు సరిపడినట్లుగా ఉండాలి. సేవకుడు అలా ఉండాలి. ఇక్కడ 20 లక్షల మంది నడిపిస్తున్నటువంటి మోషే అంతటి నాయకత్వాన్ని కలిగి ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? బలం ఏంటో తెలుసా? ఉపవాస ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ నాయకత్వ లక్షణాలు కావాలన్నా, నాయకత్వపు ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలన్నా ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే నిన్ను ఆయన తన కృపతో నింపి నిన్ను లేవనెత్తుటకు సమర్థుడు. నినవే ప్రజలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఎలాంటి ఉపవాసము? ఆఖరికి చనుపాలు తాగేటువంటి బిడ్డకు కూడా పాలు ఇవ్వడం మానేశారు. రాసు వరకు వాళ్ళందరూ కూడా రోడ్డెక్కి బూడిదలో కూర్చొని గోరుపట్ట కట్టుకొని బూడిద మీద వేసుకుని 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగానే పరలోకపు తండ్రి వారి మీదకి రప్పించాలనుకున్న ఉగ్రత నుండి వారిని తప్పించాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క కోపాన్ని చల్లార్చగలిగింది ఉపవాస ప్రార్థన. దేవుని శక్తిని పొందుకోగలిగింది ఉపవాస ప్రార్థన. ఈరోజు మీరు ఎంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు, కానీ నా దేవుడు వాక్యంలో సెలవిచ్చిన మాట ఏంటో తెలుసా? నీవు చేస్తున్నటువంటి ఉపవాస ప్రార్థనకు ఆయన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. నువ్వు చేసేటువంటి ఉపవాసము ఆయన అంగీకరించబోతున్నాడు. నీ ఉపవాసంలో ఉండి నువ్వు దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో ఆ ఎదురు చూపు ఆయన ఫలింప చేయబోతున్నాడు. నీ పరిస్థితిని ఆయన మార్చబోతున్నాడు. నీ పట్ల అద్భుతాలు చేయబోతున్నాడు. నీ స్థితిని ఆయన మార్చబోతున్నాడు. నీ కన్నీటిని ఆయన తొలగబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రహస్యమందు చూచుచున్నటువంటి దేవుడు నీ ధర్మాన్ని, నీ కానుకలను ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. సేవకుడు చూడాల్సిన అవసరం లేదు. రహస్యమందు ఫలిత ఫలం ఇచ్చే దేవుడు చూస్తున్నాడు. రెండవది, రహస్యమందు నువ్వు చేసేటువంటి ప్రార్థన రహస్యమందు చూచేటువంటి దేవుడు వింటున్నాడు. రహస్యమందు నువ్వు చేసేటువంటి ఉపవాసము రహస్యమందు చూచేటువంటి దేవుడు ఆలకిస్తున్నాడు, పరిశీలిస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా నీకు ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అనుకోని రోజున, నువ్వు ఊహించని రీతిలో, నువ్వు ఊహించని స్థితిలో ఆయన నీ ప్రార్థనలకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. నువ్వు ఇచ్చిన ప్రతి కానుకకు ఆయన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. నువ్వు చేసిన ప్రతి దశ భాగానికి ఆయన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. నువ్వు చేసే ప్రతి ధర్మకార్యానికి ఆయన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. చపల వరకు దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. రహస్యమందు చూచేటువంటి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. తలలో ఉంచుదాం. అయ్యా, వినుడి వాక్యాన్ని మా హృదయంలో నడిపించేయండి ప్రభువా. నీ కృప చేత నడిపించండి ప్రభువా. నీ అభిషేకాన్ని కుమరించండి ప్రభువా. అయ్యా, ఇగో తండ్రి, నీ వాక్యాన్ని విన్నాం. రహస్యమందు చూచేటువంటి దేవుడు నాయనా. అయ్యా, ఇగో తండ్రి, దినమందు నీ సన్నిధిలో ప్రభా, ఇగో తండ్రి నాయన, రహస్యమందు మేము చేసే ప్రతి ప్రార్థన మీరు వింటున్నారు, మీకు స్తోత్రాలు. రహస్యమందు మేము చేసే ఉపవాసము మీరు అంగీకరిస్తున్నారు, మీకు స్తోత్రం. రహస్యంగా మేము చేసేటువంటి ధర్మ కార్యాలు, మేము ఇచ్చే కానుకలు, అర్పణలు మీరు చూస్తున్నారు, మీకు స్తోత్రాలు నాయన. అయా, నీ బిడ్డలు ఎవరు ఏ పనిలో, ఏ సహకారంగా ఉంటే, రహస్యమందు ఏ పనిలో ఉంటే, రహస్యమందు ఏ ప్రార్థన చేస్తుంటే వారి ప్రార్థనలో ప్రతిఫలం అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.